నమస్తే అండి. నమస్తే మీ అమ్మా. పేరు చెప్పండి. నా పేరు బేత వరలక్ష్మి. ఎక్కడ ఉంటున్నారు? మేము జోడుగులపాలెంలో ఉంటున్నాము. విశాఖపట్నమా? విశాఖపట్నం జోడుగులపాలెం. తర్వాత నాకు చెప్పండి. ఈ మందు వాడమని చెప్పారమ్మా. ఇది వాడమని చెప్తే నేనైతే అన్ని డబ్బులు పెట్టుకొని కొనలేక ఆగిపోయాను. కాకపోతే వాళ్ళు వచ్చి ఓ బాటిల్ ఇచ్చారు నాకు. ఓ బాటిల్ ఇస్తే అది వాడాను. నాకైతే బాగా పనిచేసింది ఇది. ఎందుకంటే నాకు కాలు వాపులు, నేను నడవలేక మా బాడీ అంతా వాపులు ఉండేది. చెయ్యి అయితే పైకి ఎత్తలేకపోయేదాన్ని. శరీరంలో కొన్ని బలహీనతలు కూడా ఉండి నాకు అవన్నీ దేవుడి దగ్గర ఇది వాడాక బాగుంది నాకు. అందుకని ఇది నేను ఒక జాయిన్ అయ్యాను. ఇది బాగుందని చెప్పి మా పిల్లలు కూడా చెరుకు 2 జాయిన్ అయ్యారు. ఇప్పుడు మేము కాకుండా మా ఫ్యామిలీ అంతా దీనికోసమే వాడుతున్నాం. ఒకప్పుడు ఇది ఒక్కడికి జాయిన్ కట్టడానికే కష్టపడింది. 13,500 అంటే నాకు చాలా కష్టమే. నేను తీసుకోలేదు. అప్పుడు తెచ్చి ఒక బాటిల్ ఇచ్చేసరికి బాగుందని చెప్పి మేమందరం ఇది వాడడానికి దీన్ని వాడుతున్నాం. మేము బాగుంది. మీకు ప్రాబ్లం ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నది? మీ కాలు నొప్పులు అని చెప్పారు కదా. నాది 20 సంవత్సరాలు బట్టి ఉందమ్మా. 20 సంవత్సరాలు. ఓకే. ఇది వాడిన తర్వాత ఎన్ని రోజుల్లోనే మీకు ఆ డిఫరెన్స్ తెలిసింది? 3 రోజుల్లో తెలిసింది. 3 రోజుల్లో తెలిసిందమ్మా. ఎందుకంటే నా బాడీ వాపులు ఏదో కాలు అంతా మెట్లా ఉండేది. నరాలు అయితే అనిపోయి చాలా లావు మనిషిని. నడక కూడా జంప్ ఏదో డ్యాన్స్ చేసినట్టు నడుస్తూ ఉండేదాన్ని. ఈ సైడ్ నిలబడితే ఆ సైడ్కి వెళ్తూ ఉండేదాన్ని. ఒకసారి నాకే చాలా బాధ అనిపించింది. ఒళ్ళంతా బరువు, నొప్పులు, అసలు లేవడానికే చాలా కష్టంగా ఉండేది. కానీ 3 రోజులే వాడాను నేను. బాగా రిలీఫ్ వచ్చాక మళ్ళీ నేను వాడడం మొదలుపెట్టాను. చాలా బాగుంది ఇది. ఓకే. మీకు అది నరాలు అదే అంటే కాళ్ళల్లోనే నరాలన్నీ కూడా గుంపుగా ఉండడం, అదే ఇంగ్లీష్లో మనం వెరికోస్ వెయిన్ అంటాము. ఆ ప్రాబ్లం ఉండేది కదా. సో అది ఎన్ని సంవత్సరాలు బట్టి ఉండేది? ఇప్పుడు వాడిన తర్వాత ఎలా ఉన్నది? అది ఛానల్ బట్టి ఉంది. ఇంచుమించు ఛానల్ బట్టి నాకు కాలు నొప్పి ఇంచుమించు ఛానల్ బట్టి ఉంది. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు బట్టి పడ్డాను. చాలా మందులు వాడాను. ఇంకా చాలా హోమియోపతి దానికి ఇంకా చెప్పలేను. వాడి ఇసుకొచ్చి కూరుకున్నాను అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతలేదు. కాలు వాపులు ఉండిపోయాయి అన్నమాట. ఇక వాపుండి కాలు కిందకి తలగడ పెట్టుకుంటే కానీ కాలు కింద పెట్టలేకపోయేదాన్ని. అంత ప్రాబ్లం ఉండేది. కానీ అది డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఆపరేషన్ చేయాలన్నారు. బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోతే ఆపరేషన్ చేయాలి, ఏదో పట్టీలు వేయాలి, ఏవో చెప్పారు. నాకు భయం వేసి నేను అయితే అవేమి వాడలేదు. ఇది వాడాక మాత్రం నాకు చాలా బాగుందండి. నిజం చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది. అమ్మయ్య పర్వాలేదు అనిపిస్తుంది. డబ్బులు మాటకేం కానీ ప్రాణం హాయిగా ఉంది. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.